సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంతో విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించుకోవడంపై భారతీయ రైల్వే మరింత దృష్టి సారించింది. సౌర, పవన విద్యుత్తో పాటు బయోడీజిల్ వంటి ఇంధనాల్ని 10% మేర వినియోగిస్తూ విద్యుత్ వినియోగాన్ని 13% తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్, 170 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశ విద్యుత్ వినియోగదారుల్లో భారతీయ రైల్వే వ్యవస్థ అతిపెద్దది. విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. రైళ్ల రాకపోకలు, ప్లాట్ఫామ్ నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి వ్యవస్థలన్నింటికీ విద్యుత్ అవసరం కాగా రైల్వే శాఖలో డీజిల్ వినియోగం కూడా ఎక్కువే. అందువల్ల వాటిని సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడంపై ఆ శాఖ దృష్టి కేంద్రీకరించింది. రెండు 2014-15 లెక్కల ప్రకారం రైల్వే శాఖ 18.25 కిలోవాట్ అవర్ KWH విద్యుత్ వినియోగించుకోగా 2.78 బిలియన్ లీటర్ల డీజిల్ వాడుకుంది. ఈ వినియోగం ఏటా క్రమంగా పెరుగుతూనే ఉందని రైల్వే శాఖ రిజిస్టర్లే చెబుతున్నాయి. ఈ స్థితిలో మార్పు తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. రైళ్ల ప్రయాణానికి వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని 2020 నాటికి 10%, 2030 నాటికి 8-13% సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్ సహా రైల్వే క్రాసింగ్ల వద్ద సౌర విద్యుత్ వాడుకోవాలని నిర్ణయించారు. ఆ దిశగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్, 170 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. చెన్నైలో 10.5 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసిన రైల్వే శాఖ అధికారులు రాయబరేలీలో కోచ్ ఫ్యాక్టరీలోనూ 2 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. అక్కడ దాదాపు 25% అవసరాల్ని సౌర విద్యుత్తు తీర్చడం విశేషం. గతేడాది వైష్ణోదేవి కాత్రా రైల్వే స్టేషన్లో 1 మెగావాట్ సామర్థ్యం గల రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ వినియోగంలోకి రాగా రైల్వే కోచ్ల పైభాగంలోనూ సౌర ఫలకాలతో విద్యుత్ వినియోగించే అంశంపై నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నుంచి హైస్పీడ్ డీజిల్లో 5% బయోడీజిల్ కలుపుతున్నారు. ఇలా 4100 కిలోలీటర్ల డీజిల్ను రైల్వే శాఖ వినియోగించుకుంది. ఈ మధ్య రాజస్థాన్లోని జైసల్మేర్లో రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో 25 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పారు. దీని ద్వారా వచ్చే విద్యుత్తును రైల్వే శాఖ నిర్వహించే కిచెన్లు, వాటర్ హీటర్లకు వాడుతున్నారు. భవిష్యత్తులో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం రైల్వే స్టేషన్ల పైకప్పులు, భవనాలు, ఖాళీ స్థలాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ దిశగా 200 రైల్వే స్టేషన్లు గుర్తించారు. ఇలాంటి ప్రణాళికలతో పాటు ప్రయాణికుల కోచ్లలో విద్యుత్ ఆదా చేసే LED బల్బులు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఇంధన సంరక్షణ కోసం ఇక ముందు చేపట్టే కొత్త ప్రాజెక్టుల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలు చేయాలని, అందుకు గ్రీన్ బిల్డింగ్లను నిర్మించాలని తీర్మానించారు.